బాటిల్ ఆర్ట్కి కావాల్సిన బాటిల్, గ్లాస్ బాటిల్ ఎంటీ, థ్రెడ్స్, సిల్కీ థ్రెడ్స్ అండి, ఫెవికాల్, టిష్యూ పేపర్, బ్రష్ అండ్ సీజర్. హౌ టు మేక్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఈ టిష్యూ పేపర్ని గ్లాస్కి స్టఫ్ చేసుకుందామండి. ఇలా నీట్గా స్టఫ్ చేసుకుందాం. మిడిల్ పార్ట్ అంతా కూడా అలా ఎంటీగా వదిలేద్దాం. ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు గ్లాస్ పెయింటింగ్ వస్తుంది. సో పైన పార్ట్ కూడా మనం ఫెవికాల్ వేసేసుకొని మనం టిష్యూ పేపర్ అంటించేద్దాం. చక్కగా ఇక్కడ వరకు కూడా మనం ఫెవికాల్ అప్లై చేద్దాం. మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇంకా ఏదైనా కొంచెం స్టఫ్ అవ్వకపోతే కాస్త ఇలా ఫెవికాల్ వేసి మనం బ్రష్ తోటి స్మూత్. సో ఇది డ్రై అవనిద్దాం. డ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మనకు బాటిల్ డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి ఫ్లవర్స్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. నేను రెడ్ బదులు బ్లూ అండ్ ఆరెంజ్ తీసుకున్నానండి. సో బ్లూతో మీకు 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఒక 100 టైమ్స్ ఇలా వచ్చేలాగా చేసుకుంటున్నాం. దీన్ని మనం కట్ చేసేసుకుందామండి. ఎక్స్ట్రా పీసెస్ అంటే ఇలా కట్ చేసేసుకోండి. సో నేను ఇలా అయితే తీసుకున్నాను. అలాగే ఇలా మనం కింద లేయర్ మొత్తం ఇలా స్టఫ్ చేసుకున్నామండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ చివరిని వచ్చి మనం ఒక ఫ్లవర్ లాంటివి తయారు చేసి ఇలా పెట్టుకుందాం. చుట్టూ కూడా డ్రై అవ్వాలి. ఇప్పుడు పైన పార్ట్ చేద్దామండి. ఈ పైన పార్ట్ మొత్తం చేద్దాం. సేమ్ ఫెవికాల్ పెట్టుకుందాం. ఇలా థర్డ్ లైన్ కూడా మనం ఆరెంజ్ పెట్టేసుకున్నామండి. మొత్తం ఫైనల్లీ అయితే
నేను ఇలా ఆరెంజ్ కలర్ తోటి ఇలా థ్రెడ్ని మనం బ్యాంగిల్స్కి చుడతాం కదండి, అలా నేను చుట్టుకొని ఈ కుందన్స్ని యాడ్ చేశాను ఇలా పైన కింద కూడా. ఇప్పుడు దీనికి ఫైనల్గా ఇలా ఇలా మనం స్టిప్ చేసేసుకుందాం గ్లూ గన్ తోటి. ఇలా అయితే మనం పైన కింద కూడా మనం ఈ చెంకీతోటి ఇలా మనం స్టిప్ చేసుకున్నామండి. చక్కగా ఇలా తయారైంది. ఇప్పుడు మనం ఈ మధ్యలో అంతా కూడా మనం దీని లోపల లైట్ పెడతాం కాబట్టి గోల్డ్ 3D కోన్తో మనం డిజైన్ వేసుకుందాం. జస్ట్ రౌండ్స్ సో ఇలా మనం 3D కోన్తో ఇలా చేసుకున్నాము. ఆ తర్వాత గ్లాస్ పెయింటింగ్ ఇలా నేను బ్లూ తీసేసుకుంటున్నాను. ఈ బ్లూని ఈ రౌండ్స్ పెట్టాం కదా, అందులో మనం ఈ గ్లాస్ పెయింటింగ్ అన్నది వేసుకుందాం. సో మనం 3D కోన్తో వేసుకున్న అవుట్లైన్ అంతా కూడా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ బ్లూ తోటి మధ్యలో ఫిల్ చేసుకుందాం.